దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. మరి యోహాను రాసినటువంటి పత్రిక, మరి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. నాతోటి సహోదరులరా, సహోదరులరా, దేవుడు మనతో మాట్లాడే సమయం ఇది. మీరు గమనించారా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక మాట మనకు తెలియజేశారు. ఆయన ఏమన్నారంటే, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, కాబట్టి నన్ను వెంబడించిన మీరందరూ కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు అంటే మీరు గమనించాల్సిందంటే, వెలుగులో మనం ఏం చేసినా కనబడుతుంది. మనం మంచి చేసినా కనబడుతుంది, చెడు చేసినా కనబడుతుంది. మనం వెలుగులో ఉన్నప్పుడు ఈ లోకంలో మనం ఏం చేసినా కనబడుతుంది. అదే చీకటిలో ఉన్నవారు వారు ఏం చేసినా కనపడదు అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఒకటి గమనించారా? మన దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడు ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి దాన్ని కూడా ఆయన చూస్తున్నాడు అన్న సంగతి మనం మర్చిపోవద్దు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్యాన్ని మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే, వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ఈరోజు నీ సహోదరుణ్ణి, నీ సహోదరిని ఒకవేళ నువ్వు ద్వేషిస్తున్నావేమో, ఏ విషయంలోనైనా దూషిస్తున్నావేమో, నిందిస్తున్నావేమో, అవమానిస్తున్నావేమో. ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నా అంత జ్ఞానము నీకు లేదు, నా అంత తెలివితేటలు నీకు లేవు, నువ్వెందుకు పనికిరాని వ్యక్తివి, ఎందుకు పనికిరానోడివి, ఉపయోగం లేదు నీ వలన అని ఇలాంటి అనేక రకములైనటువంటి మాటల చేత నీతోటి సహోదరులను, నీతోటి పాస్టర్లను, నీతోటి దైవజనులను, నీతోటి పాస్టరమ్మలను, ఒకవేళ నువ్వు నాకు పెద్ద సంఘం ఉంది, నాకు చాలా మంది ధనం ఉంది, నాకు చాలా ధనం ఉంది, నాకు అన్ని సంఘాలు ఉన్నాయి, నాకు ఈ దేవుడు అది ఇచ్చాడు లేకపోతే ఇది ఇచ్చాడు, మీకేమి ఇవ్వలేదని ఇలాంటి మాటల చేత ఒకవేళ ఏమన్నా నువ్వు నిందిస్తున్నావేమో, అవమానిస్తున్నావేమో, వారి హృదయాలను నువ్వు గాయపరుస్తున్నావేమో, ఒకవేళ వాళ్ళ కన్నీటికి నువ్వే కారణమవుతున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి నువ్వు ఆలోచన చేయి. దేవుడు నాకు కార్లు ఇచ్చాడు, బంగ్లాలు ఇచ్చాడు, మరి బిల్డింగ్లు ఇచ్చాడు, భూములు ఇచ్చాడు, మీకేమి ఇవ్వలేదు. దేవుడు నన్ను దీవించాడు, మిమ్మల్ని దీవించలేదు. నేను కరెక్ట్గా దావీదులాగా ఉన్నాను, మీరైతే ఇస్కరియోతులాగా ఉన్నారు అని ఈ విధంగా మీరు ఇతరుల సేవకులను, సహోదరులను మీరు అవమానిస్తున్నారేమో. ఒకసారి మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము ఎవరి పట్ల ఏమైనదో అది మీకు తెలీదు. దేవుని చిత్తం అనేది అనేకుల పట్ల అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి దేవుడు అందరినీ ఒకేలాగా పిలవలేదు. కొందరిని ప్రవక్తలుగా దేవుడు పిలిచాడు, కొందరిని అపోస్తులుగా పిలిచాడు, కొందరిని బోధకులుగా పిలిచాడు, కొందరిని కాపరులుగా పిలిచాడు, కొందరు సువార్థికులుగా పిలిచాడు. నానా రకములైనటువంటి పిలుపులున్నాయి, నానా రకాలైనటువంటి బోధలున్నాయి, నానా రకాలైనటువంటి దర్శనాలు ఇచ్చి ఒక్కొక్కరిని తన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, తన పని కొరకు, తన చిత్తము నెరవేర్చుట కొరకు అనేక స్థలాల్లో, ఆయా ప్రాంతాల్లో మరి ప్రభు వారిని వాడుకోవడానికి, ప్రభు ఆయన యొక్క చిత్త ప్రకారం ఏర్పరచుకున్నటువంటి సేవకులు వారి యొక్క పని వారు చేసుకుంటూ వెళుతున్నప్పుడు వారిని గాయపరిచేటువంటి మాటలతో నిందించి, అవమానించి, వారి కన్నీళ్ల కారణమై మరి నీ కుటుంబం మీదకి మరి శాపాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావేమో. నా సహోదరి, నా సహోదరుడా, జాగ్రత్త. అభిషక్తులను చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే,
మనుష్య కుమారుని దూషించిన వారికి క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మను దూషించే వారికి యుగమందే గాని రాబోయే యుగమందు కూడా మరి క్షమాపణ లేదు అని చెప్పి లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఈరోజు చాలా మంది సేవకురాళ్ళకి ఒక పిలుపు ఉండదు, ఓ దర్శనం ఉండదు. అసలు పరిశుద్ధాత్మ అభిషేకము, కృపావరాలు, ఆత్మ ఫలాలంటే కూడా ఎరుగనటువంటి సేవకులు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాళ్ళు ఏంటంటే గొర్రె తోళ్ళు కప్పుకున్న తోడేళ్లు లాగా సంఘాలను గట్టి సంఘాల్లో జొరబడి మరి అనేక మంది ఆత్మీయ సేవకులను దూషిస్తూ ఉంటారు. వీళ్ళేంటంటే డబ్బు సంపాదించుట కొరకు లేదా ఈ లోకములో ఏదో పేరు సంపాదించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశము చేత సంఘాలు ఉన్న కాడే సంఘాలు కట్టి ఇతర సంఘాల్లో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులను పోగు చేసి మాయ మాటల ద్వారాగా లేదా బట్టలు ఇచ్చో వారికి తిండి పెట్టో మరి లేకపోతే వారికి ఉన్నటువంటి కొన్ని ఆ యొక్క బలహీనతలను ఎరిగి వారి అవసరాలు తీర్చడానికి రకరకాల మరి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అనేక మందిని పోగు చేసుకొని ఆత్మీయంగా కడుతున్నటువంటి సంఘాలను గలిబిలి చేసేటువంటి సేవకురాలు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఒకసారి నాకు సహోదరి, నా సహోదరుడా, నీ గుండె మీద చేసుకుని ఆలోచన చేయి. అసలు దేవుడు నిన్ను సేవకు పిలిచాడా? నీకు పిలుపుందా? నీకు దర్శనం ఉందా? చెప్పండి. అసలు పిలుపేంటో దర్శనం ఏంటో నీకు తెలీదు. అసలు పరిశుద్ధాత్మ ఏంటో నీకు తెలీదు. అసలు దేవుని స్వరం ఎలా ఉంటుందో కూడా నీకు తెలీదు. అసలు కష్టమేంటో కూడా నీకు తెలియకుండా నువ్వు పరిచర్య చేస్తున్నావు. ఏమండి, కష్టం తెలియకుండా నువ్వు పరిచర్య చేస్తూ ఎవరెవరో ఇస్తున్నటువంటి ధనము చేత మరి ఎన్నో సంఘాలను మరి నువ్వు బాధ పెడుతున్నావు, సేవకులను బాధ పెడుతున్నావు. మరి ఇలాంటి వారు మరి దేవుడు చెప్తున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. నువ్వు చీకట్లో ఉన్నావన్న సంగతి కూడా నీకు అర్థం కావట్లేదు. నేను వెలుగులో ఉన్నాను. ఈరోజు ఈ సంఘంలో 1000 మంది ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు, లేదంటే 500 మంది ఉండొచ్చు. ఉన్నంత మాత్రాన నువ్వెవరికి గొప్ప? నువ్వెవరికండి గొప్ప? నీ వల్ల ఎవరికి ఉపయోగం? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి సేవకులకు ఏమన్నా నీ వల్ల ఉపయోగం జరుగుతుందా? వాళ్ళ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు నీ సంఘంలో ఉన్నారు. ఒకసారి నువ్వు గమనించు. అది నీకెంత అది కరెక్ట్ కాదని నేను చెప్తా ఉన్నాను. అది చాలా మాయా పరిచర్యలు అవన్నీ కూడా. అలాంటి మాయ పరిచర్యలు చేస్తూ అనేకులను బాధ పెడుతూ ఉంటున్నావే, నీ తోటి సహోదరులను ఇబ్బంది పెడుతున్నావేమో. నా సహోదరి, నా సహోదరుడా, మీరు గమనించండి. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. ఎప్పుడైతే నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తావో, ఎప్పుడైతే నీ సహోదరుడి అక్కర్లు అవసరతలు ఎరిగి అతనికి నువ్వు సహాయం చేస్తావో, అది నిజమైనటువంటి పరిశుద్ధాత్మ కలిగినటువంటి సేవ, అది ప్రేమ. దానివల్ల దేవుడు అంటున్నాడు, ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తున్నావు, నీ సహోదరిని నువ్వు ప్రేమిస్తున్నావు, నీ సహోదరుని ప్రేమిస్తున్నావు, నీ తోటి సేవకుని ప్రేమిస్తున్నావు. వారి అక్కర్లో, వారి ఇబ్బందుల్లో, వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారిని మరి పరామర్శిస్తున్నావు, వారికి నీ చేతనైన సహాయం అందిస్తున్నావు, వారి పరిచర్య ఎదుగుదల కొరకు నువ్వు ప్రోత్సహిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు. కనుక ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, అది మంచిదే, దానివల్ల ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ చిన్న సేవకులను చూసి వారు కష్టపడి పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళను హేళన చేసి ఎగతాళి చేస్తే ఖచ్చితంగా రేపు నువ్వు ఖచ్చితంగా చాలా ఇబ్బందులు పడతావు. దేవునికి మహిమ కలుగును గాక. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడితనము కలుగు చేసెను గనుక తను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. దేవునికి చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసింది. తాను ఎక్కడికి వెళ్తున్నాడో కూడా అది అతనికి తెలియదంట. నీవు చేస్తున్నటువంటి ఈ చీకటి కార్యాలు నీ కన్నులకు చీకటితనము కలుగు చేసింది, గుడ్డితనం. నీ కన్నులకు గుడ్డితనము కలిగి నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఎవరిని దూషిస్తున్నావో కూడా నీకు తెలియట్లేదు. నువ్వు అభిషక్తులను దూషిస్తున్నావు. దేవుని ఆత్మ చేత నింపబడిన దైవ జనులను, దైవ సేవకురాలని దూషిస్తున్నావు అన్న సంగతి కూడా నువ్వు మర్చిపోతున్నావు. హేళన చేస్తున్నావు అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. అంటే నీ కన్నులకు ఉన్నటువంటి గుడ్డితనాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో నీకు అర్థం కావట్లా.
గట్టిగా 5-6 సంవత్సరాలు సేవలోకి వచ్చి నువ్వు కాలేదు. ఇవాళ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మరి సేవ చేస్తున్నటువంటి సేవకులు నువ్వు దూషిస్తావు. వాళ్ళంటే నీకు హేళన, లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటావు, అహంకారంగా మాట్లాడుతుంటావు, విధేయత లేకుండా అవిధేయతతో మాట్లాడుతుంటావు. ఇదంతా ప్రియమైన దేవుని బిడ్డ, ఇదంతా దీనికి కారణం ఏంటో తెలుసా? అపవాది చేత నీ హృదయము నింపబడింది. నువ్వు అనుకుంటున్నావు నేను వెలుగులో ఉన్నానని, కానీ నువ్వు వెలుగులో లేవు, చీకటిలో ఉన్నావు. వెలుగు దూత ఆత్మ నీలో ఉండి స్వచ్ఛమైనటువంటి వెలుగులో నడుస్తున్నటువంటి దైవ సేవకులు సేవకురాళ్ళ మీద నువ్వు దూషణలు పాలు చేస్తున్నావు, అసూయపడుతున్నావు. కాబట్టి జాగ్రత్త. తగిన సమయంలో నువ్వు మూల్యము చెల్లించాల్సినటువంటి పరిస్థితి నీకు కలుగుతుంది. కాబట్టి నా సహోదరుడా, నేనైతే ప్రేమతో నేను చెప్తా ఉన్నాను, నా సహోదరి, దేవుని బిడ్డలైనటువంటి వారి జోలికి వెళ్ళొద్దు, అభిషక్తుల జోలికి అస్సలు వెళ్ళొద్దు. ఖచ్చితంగా వారి కార్చే ప్రతి కన్నీరు నీ కుటుంబానికి చాలా వేదన కలుగు చేస్తుంది. సంఘములో ఉన్న విశ్వాసులతో కూడా నేను మాట్లాడుతున్నాను. మీ సేవకుని కొరకు మీరు ప్రార్థించండి, కానీ మీకోసం ప్రార్థన చేసి కన్నీరు కార్చే మీ కాపరిని మీరు దుఃఖపెట్టకండి. వారు కార్చే ప్రతి కన్నీరు అది మీకు శాపముగా మారకూడదు. అంటే వారు ప్రతి కన్నీరు కూడా మీ యొక్క బాగు కోసం కార్చాలి, మీ మేలు కోసం కార్చాలి, మీ అభివృద్ధి కోసం కార్చాలి తప్ప మీరు పెట్టే వేదనల చేత వారు కన్నీళ్లు కార్చేవారిగా ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు ఆ రీతిగా కన్నీళ్లు కారిస్తే మీకు అనేకమైన శ్రమలు విస్తరించబడతాయి. భూమి మీద ఆత్మ కలిగిన దైవజనుడు, దైవ సేవకురాలు వాళ్ళు నిజంగా వాళ్ళ హృదయాలు గాయపరచబడి వాళ్ళు కన్నీరు కారిస్తే అది మేలు కాదు. కానీ మీ అభివృద్ధి కోసం వారు కన్నీరు కారిస్తే మీరు ఆశీర్వదించబడతారు, మీరు అభివృద్ధి చెందుతారు. మరి దేవుడు మీ సరిహద్దులు విశాలపరిచి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకమైనటువంటి హెచ్చరికలు. దయచేసి ప్రతి ఒక్కరూ ఏమాత్రము కూడా మరి ఇలాంటి పనులు మీరు చేయొద్దని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, అయా నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా కనికరించండి, వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి ప్రభా. ఈ యొక్క 2025 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ మరి పాత రోత గత జీవిత జ్ఞాపకాలన్నీ కూడా మరచిపోయి ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మరి నూతనమైన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపబడినట్లుగా మీరు సాయం చేయండి అయ్యా. అనేక మంది మరి సంతానం లేని వారికి మీరు సంతానం అనుగ్రహించండి. ఉద్యోగం లేని వారికి అయా ఉద్యోగము దయచేయండి. సొంత వాహనాలు లేక బాధపడుతున్న వారికి సొంత వాహనాలు దయచేయండి. అలాగే వివాహానికి వెదిగినటువంటి బిడ్డలు వారికి వివాహాలు ఈ సంవత్సరం ఘనంగా జరుగుటకు మీరు సాయం చేయండి. అలాగే నాయన సొంత ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయండి. అలాగే చదువుకునేటువంటి బిడ్డలకు అయ్యా వారికి మంచి జ్ఞానము వారికి అనుగ్రహించండి. కాలేజీల్లో ఉన్న బిడ్డలకు మీరు సహాయం చేయండి, చదువుతున్న బిడ్డలకి. అలాగే ప్రభువా మరి లోకంలో అనారోగ్యంతో పీడించబడుతున్న వారికి స్వస్థత, దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల. అలాగే ప్రభా నానా రకములైన పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకునైనా మీరు సహాయం చేసి బలపరిచి నీ కృప, నీ కాపుదల, మీ సన్నిధి తోడుగా ఉంచి మీరొక్కరే మహిమ పొందండి. ఈ సంవత్సరం అనేక సంఘాలు ఆశీర్వదించబడును గాక, సంఘాలు విస్తరించబడును గాక, నూతన ఆత్మల చేత నింపబడును గాక, అనేక మంది ప్రజలకు రక్షణ, విడుదల అనుగ్రహించబడును గాక. యేసు నామములో మీరు బలమైన కార్యాలు చేసి మీరే మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా వందనాలు.